నాగర్ కర్నూలు పార్లమెంట్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి ప్రచారం చేపట్టిన ఆయన బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకున్న చెరువు అడుగుతున్నారే జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ ఉప్పలగిరి నాయకత్వం వదిలారే జై కేసీఆర్ జై కేసీఆర్ శుభమ్మ ప్రతి ఒక్క గుండె కుంటమిచ్చే నా తల్లి లక్ష్మమ్మ గుడి తడుపులెన్న మోసుకొని ఓ తల్లి లక్ష్మమ్మ సాధించి తీరాడు రాష్ట్రాన్ని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి మార్గదర్శనంలో చాడా కిషన్ రెడ్డి గారి మార్గదర్శనంలో మరి స్థానిక ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతున్నది. ఢిల్లీ గడ్డ మీద మరి కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పట్టైన ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున పోతున్న వలసలు, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా మిగతా ఏ సమస్యలైనా కూడా ఆ సమస్యలకు మరి ఢిల్లీ వేదికగా పోరాటం చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు విశ్వాసంగా ఉంటూ ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తూ మరొకసారి మరి 27వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు మరి భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ రోడ్ షో నాగర్ కర్నూలు పట్టణంలో ఉంది. కల్వకుర్తి నియోజకవర్గం నుండి కూడా కల్వకుర్తి పట్టణం కానీ, ఆమన్గల్ పట్టణం కానీ, మరి కడతాల కానీ, తలకొండపల్లి కానీ, ఇంకా మిగతా మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి వేల సంఖ్యలో పక్కనే ఉండే నాగర్ కర్నూలుకు సాయంత్రం 5 గంటలకల్లా వచ్చి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా నేను స్వాగతం చెప్తున్నా.